కొన్ని నెలలుగా టాలీవుడ్ ఎదురు చూస్తున్న విక్టరీ వచ్చేసింది మిరాయి రూపంలో. ఆ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గారు. ఇదే మిరాయి. అప్పుడు మనోజ్ని చూడగానే షాక్ అయ్యా. నా కథ ఎలాగైనా యాక్షన్ హై ఎండ్లో చేయాలి అనేది ఉంది సార్. విజువల్ ఎఫెక్ట్స్, ఫోటోగ్రఫీ ఈజ్ నాకు ఇట్స్ లైక్ మెడిటేషన్ ఫర్ మీ. చిరంజీవి గారి బాబీ సినిమా కూడా మీరు ఫోటోగ్రఫీ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. అంటే మీరు ఎంతో కష్టపడి చేసిన సినిమా ఈగల్, నాకు తెలిసి బాగా కష్టపడి చేశారు. అప్పుడు నేను చూసా ఆ టైంలో. సో అది బాగా డిసప్పాయింట్ పడుతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డయాగ్నైజ్ చేసి ఇది అని అయితే చెప్పలేము సార్. ఎందుకంటే అది ఎక్కడో రూట్ నుంచి మనం తీసుకున్న ఒక స్టైల్ ఒకటి గట్టిగా నమ్మి చేసాము, అది కొంచెం ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు అంతే. ప్రభా చెప్పేటప్పుడు ఇంకెలా ఉంటుంది అసలు ముందు రోజు ఎలా చేయడం కూడా అసలు బేబత్సంగా. ఎక్కడో ఒక పెద్ద మనిషి, ఒక స్టార్ వచ్చి కథ స్టార్ట్ చేస్తే అది చాలా పెద్దది అనేది బిలీవ్ చేయడానికి హెల్ప్ అవుతుందని నమ్మకం. రాక్షసత్వం కాకుండా దైవత్వం కూడా వినాశనం చేస్తుందని చెప్పించడం అనేది కొంచెం అది విమర్శగా మీకు అనిపించలేదా రాసుకున్నప్పుడు? ఐ డోంట్ థింక్ ఇంకో బ్యానర్ నన్ను ఇలా బిలీవ్ చేస్తుందా అంటే ఐ డోంట్ నో. ఇంకో మనిషి బిలీవ్ చేస్తారా అనేది తెలియదు. రెండోది చాలా కొత్త రకాలుగానో లేదా ఇంకా పవర్ఫుల్ వేస్లోనో యూజ్ చేసి ఉంటారు అనేది మైథాలజీలో మన ఓల్డ్ హిస్టరీలో ఉంటుంది అని ఒక బిలీఫ్. కొంచెం ఫిక్షనలైజ్ చేసాం, బట్ గ్లోరిఫై చేసాం సార్. తక్కువ చేసాం. మనోజ్ గారు మాట్లాడారు కదా, నా మీద నెగిటివ్గా చెప్పుండొచ్చు, అయినా నన్ను పెట్టుకుని నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ అవకాశం ఇచ్చారు. మనోజ్ గారి మీద అసలు నెగిటివ్ ఏం లేదండి. మనం పెట్టుకుందాం అనుకుంటా, ఆయన చేస్తారా అనేది డౌట్. అంటే దర్శకుల్లో అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది అనేది ఈ మధ్య బాగా ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఈ సినిమాలో కూడా 2 పార్ట్లు మీరు షూట్ చేసి మన రీజనింగ్ చెప్తాం. ఇది నేను ఎందుకు పెడుతున్నాను దానికి, నేను ఇలా అనుకుంటున్నాను బ్రదర్ బాగానే ఉంటుందేమో అని. బట్ రెండోసారి డైరెక్టర్ అన్నాక ఇంకా నో డిస్కషన్, తీసేసి వేరే పెట్టడమే. కానీ నాకు ఓవరాల్ లెంత్ 2:48 వచ్చేటప్పటికి, ఇంత పెద్ద కథలో 2:48 వచ్చేటప్పటికి ఏమనిపించిందంటే దీన్ని తీసి సెకండ్ పార్ట్లో పెట్టుకుందాం. ఒక మంచి కథ, యాక్షనే, కానీ ఇంకో విధంగా రవితేజ గారితో తీయాలని అయితే ఉంది సార్. ఓకే, ఆయన బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ రోజు అంతా రెయిన్ఫాల్ అని ఉంటుంది, మనకేం పర్మిషన్ ఉంటుంది. ఓకే, ఆ రెయిన్ ఏమో తగ్గుతూ ఉండదు, కానీ ఏదో రూపంలో రెయిన్ ఆగడము, మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ఎందుకో అయిపోవడము. చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది సార్, విశ్వ గారు పంపించి చూపించారు.